ఇప్పుడు అరకులో ఉన్నాం. చీపుర్ల కోసం బేరం జరుగుతుంది. మీరు కూడా చూద్దురు గాని రండి. అమ్ముకుంటాగా వెనకాల డిక్కి ఓపెన్ చేసుకుంటాం అమ్ముకుంటాం మళ్ళీ దాన్ని దులిపేసరికి తగ్గిపోతాయి. అరకు వెళ్తున్న దారిలో కొన్ని పర్టికులర్ స్పాట్స్లో ఆ లోపల కొండల్లో లోయల్లో దొరికేవన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే వీళ్ళేమో ఆ లోకల్స్ నుంచి కొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ దొరికేవన్నీ కూడా న్యాచురల్ అనే చెప్పొచ్చు. కానీ రేట్లు అయితే మామూలుగా మా ఇంటి దగ్గర రైతు బజార్లో ఎంత కాస్ట్ ఉన్నాయో అంతే కాస్ట్ ఉన్నాయి. పసుపు, సీకాయ, కుంకుళ్ళు, పంపర్ పనాస్ అంటారు కదా, అవి రాంబాలం పళ్ళు, ఇంకా ఇక్కడైతే పల్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి. అసలు ఎక్కడ షాప్లో కూడా అన్ని రకాలు కనిపించవు, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఇక్కడ ఉన్న వాటిలో ఎన్ని తెలుసో ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ రాజ్మాలోనే చాలా రకాలు ఉంటాయి, అలాగే కందుల్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ ఉలవల్లో చాలా రకాలు ఉంటాయి. అన్నిట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట. పోల్చుకోవడం చాలా కష్టం వాటిని. ఇక్కడైతే మినుములు, అదేవిధంగా సోయా. కాకపోతే ఇవన్నీ ప్రాసెస్డ్ కాదు కాబట్టి మన ఇంటికి వచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఎండబెట్టుకుని ఆరబెట్టుకుని మళ్ళీ వాడుకోవాలి. విత్తనాల కోసం కూడా ఇక్కడ నుంచి చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తాం.